డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కోట శ్రీనివాసరావు, అలాగే రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఆర్డి ఖాన్ గారు, అలాగే మైనార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెహతాబ్ కురేష్ గారు, అలాగే టౌన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్యేష్ రెడ్డి గారు, అలాగే కాజూరు మండల అధ్యక్షులు పెంకే ప్రసాద్ గారు, మేమందరం కూడా ఈరోజు కే గంగవరం మండలం పామర్రు గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సి ప్రాథమిక వైద్యశాల యొక్క పరిస్థితిని ఆర్డీఓ గారికి వివరించడానికి రావడం జరిగింది. మరి ఈ రోజు పామర్లో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యశాలలో శిథిలమైపోయినటువంటి పరిస్థితిలో నూతన భవనాన్ని నిర్మించి దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నా ఈ నూతన భవనం కూడా శిథిలావస్థకి చెందేటటువంటి పరిస్థితికి వచ్చినప్పటికీ అక్కడ కరెంటు సప్లై లేక ఆ భవనంలోకి ఈ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలను మార్చక పాత భవనంలోనే పడిపోతున్నటువంటి భవనంలోనే ఇవాళ వైద్యం కొనసాగిస్తున్నారు. మరి చుట్టుపక్కల దాదాపు 20-25 గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వారందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దాని మీద ఆర్డీఓ గారిని వెంటనే ఆ నూతన భవనానికి కరెంట్ ఇప్పించి మరి ఏదైతే ల్యాబ్ యొక్క అక్కడ ఉన్నటువంటి పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందాలని చెప్పేసి మీరు వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఆర్డీఓ గారిని కోరడం జరిగింది.